ఇప్పుడు మనకు ఈ తోటలో దర్శనమిస్తున్న మామిడి రకం ఎవరైనా చూస్తే ఇది రుమాని, రౌండ్గా ఉంది, పచ్చగా ఉంది, రుమాని రకం మామిడి అనుకుంటారు. కానీ కాదు. కొందరు దీని పై భాగంలో ఉన్న పసుపు రంగును చూసి ఇది పుల్లురా అన్నారు. అయినా ఆ రకం మాత్రం కాదు. ఇది మన దేశంలో సాగు చేయబడే అరుదైన మరియు స్వదేశీ నాటు మామిడి రకాల్లో ఒకటి. అదే ఖుద్దూస్ రకం మామిడి. ఇది ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలోని పరిశోధన కేంద్రాల్లో సంరక్షించబడుతున్న నాణ్యమైన మామిడి రకం. పండ్లు మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి. మళ్ళీ ఈ రకం పండు పసుపు రంగులో ఉండి ఎరుపు రంగు ఛాయ కలిగి ఉంటుంది. దీని గుజ్జు పసుపు రంగులో ఉంటుంది. మృదువుగా ఉండే పీచు చాలా తక్కువగా ఉంటుంది. ఇది తినడానికి ఎంతో అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. దీనిలో సహజమైన తీపి ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లు మంచి తీపి కలిగి ఉండటం వల్ల తినడానికి అత్యంత అనుకూలంగా ఉంటాయి. దీన్నే ఖుద్దూస్ రకం అని అంటారు. ఇది ఇప్పుడు మనం చిత్తూరు జిల్లా పుల్చెల మండలం కల్లూరు పరిసర ప్రాంతాల్లోని ఒక మామిడి తోటలో గమనించాం. ఇలాంటి రకం నాటు రకం మామిడి చాలా అరుదుగా ఉంటాయని చెప్పొచ్చు. కానీ ఈ తోటలో ఈ కాయ గ్రీన్ ఆపిల్ లాగా గుండ్రంగా ఉంటూ చూస్తే ఆపిల్ కాయలకు పోటీ ఇచ్చేలా ఉన్నాయి ఖుద్దూస్ రకం మామిడి. తోటలోని ఒకే ఒక చెట్టుకు దాదాపు 200 కాయలు పైబడి విరగ కాసాయి. కానీ ఈ తోటలోని ఆ ఖుద్దూస్ రకం మామిడి చెట్టులోని ఒక కాయకి ఈగ వాలి పండునంతా తినేస్తూ కుళ్ళిపోయేలా చేస్తుంది. ఆ దృశ్యాన్ని ఇప్పుడు మనం గమనిస్తున్నాం. ఆ నల్లటి ఈగ వల్ల ఇక ఈ తోటలోని పండ్లకంతా అది వ్యాప్తి చెంది పండ్లన్నీ కుళ్ళి నేల రాలే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఎంతో కష్టపడి 3-4 సార్లు మందులు పిచికారి చేసి పంటని కాపాడుకుంటూ వస్తున్న ఒక ఈగ వల్ల ఈ తోటలోని అరుదైన నాటు రకం ఖుద్దూస్ రకం మామిడికి ఒక పండు మాత్రం కుళ్ళిపోయి అందులో ఈగలు పడి రాలిపోవడానికి సిద్ధమవుతున్న దృశ్యాలు ఇప్పుడు మనం గమనించాం. ఇలాంటి చెట్లు ఎక్కడో ఒకటో అరా ఉంటాయని రైతు పేర్కొంటున్నాడు. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఈ మామిడి రకాన్ని నాటు రకం మామిడిగా, ఖుద్దూస్ రకం మామిడిగా పిలువబడే ఈ చెట్టును తెచ్చి తోతాపూర్ రకంతో కలిపి నాటి పెంపకం చేపట్టి తన సొంత ఇంటికి అవసరాల నిమిత్తం దీని రుచే వేరు కాబట్టి తాను ఎంతో ఇష్టంగా దీన్ని పెంచి పోషిస్తున్నానని, అందులో కాయలు ఇప్పుడు దాదాపు చెట్టంతా 60-70% పంట దిగుబడి వచ్చి మంచి రుచికరం గల ఈ కాయలను ఇక ఇంటికి కోతకు మొదలు పెడతాంలే అన్నప్పుడు 1-2 చోట్ల కాయలకు కింద భాగంలో పురుగు పట్టి 30% మేరకు కాయ కుళ్ళి నేల చూపులు చూస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం గమనించాం. అరుదైన జాతి రకం కాబట్టి దీనిని అత్యంత ప్రీతిపాతగా పెంచుకుంటున్నామని రైతు పేర్కొన్నారు. దీని రుచే వేరని, రుమాని రకం మామిడిలాగా కాయ రౌండ్గా గ్రీన్ ఆపిల్ లాగా కనిపిస్తున్న ఇది ఖుద్దూస్ రకం అంటే నాటు రకంలో అరుదైన పంట అని ఈ సందర్భంగా రైతు పేర్కొన్నారు. ఇలాంటి అరుదైన చెట్లు ఎక్కడో అరుదుగా ఉంటాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రుచి మాత్రం ఎక్కువ తీపి కలిగిన ఈ మామిడి రకం అరుదుగా దర్శనమిస్తుందని ఈ సందర్భంగా ఆయన ఆనందం వ్యక్తం చేశాడు. పంట దిగుబడి 60-70% ఉన్న కొన్ని కాయలకు నల్లటి ఈగలు వాలి కుళ్ళిపోతున్న దృశ్యాలు ఇప్పుడు గమనించాం. మీ ప్రాంతాల్లో పండిస్తున్న ఇతరత మామిడి రకాల్లో ఇలాంటి పంటలు ఉన్నాయా? ఉంటే వాటి దిగుబడులు ఎలా ఉన్నాయి? వాటికి ఇలాంటి సమస్యలు ఉన్నాయా అన్న విషయంపై కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.